ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ఏపీయూడబ్ల్యూసీ ఆవిర్భావ దినోత్సవం, ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, టీడీపీ నాయకులు. పీజీఎస్ఆర్ లో వచ్చిన ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే సాహిత్యేది లేదంటున్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి గిరి ప్రదక్షిణ మార్గంలో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన, అభ్యంతరం వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఏలూరులో జరిగిన నాట్య ప్రదర్శనలో నర్తనబాల పురస్కారాలు అందుకున్న జంగారెడ్డిగూడెం అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నృత్య కళాకారులు. ఘనంగా జరిగిన అనకాపల్లి ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారం, పాల్గొన్న రాజ్యసభ మాజీ అధ్యక్షులు టీజీ వెంకటేష్. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్ దేవకీదేవి, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం ముఖంటి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించవద్దని, కొంతమంది అధికారులు క్రింద స్థాయి సిబ్బంది దగ్గరకు పంపిస్తున్నారని, కొందరు నా పరిధిలోనిది కాదని సమాధానం చెబుతున్నారని, ఇది క్షమించరాని నేరమని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో అర్జీదారుని వద్దకు వెళ్లి వారితో ఫ్రెండ్లీగా మాట్లాడి వారి సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి నిర్ణీత సమయంలోగా పరిష్కారం చూపాలని అన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో అర్జీదారుల నుండి ఒక్క ఫిర్యాదు వచ్చిన సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. కామవరపుకోట మండలం సాగిపాడు వీరంపాలెంకు చెందిన అమృతల గోయమ్మ అర్జీలు దాఖలు చేస్తూ తాను దివ్యాంగురాలినని, పెన్షన్ 6,000 రూపాయలు వస్తున్నాయని, తల్లిదండ్రులు చనిపోయారని, ఉండటానికి ఇల్లు కూడా లేదని, నాకు ఉపాధి అవకాశం కల్పించాలని కోరారు. దెందులూరు మండలం కొత్తపల్లి వేగవరం గ్రామానికి చెందిన వరిపూటి మారతమ్మ అర్జీ అందజేసింది. 50 సెంట్ల భూమి ఉందని, భర్త మరణించారని, ఆ భూమిని నా పేరున ఆన్లైన్ చేయించాలని కోరారు. టి నర్సాపురం మండలం తిరుమల దేవిపేట గ్రామానికి చెందిన రేగాల పుల్లయ్య, మా అబ్బాయిలు కోడళ్లు కనీసం భోజనం కూడా పెట్టడం లేదని, నేను పంచి ఇచ్చిన ఆస్తిని నా పేరున బదలాయించాలని కోరారు. ఏలూరు మండలం మల్కాపురం గ్రామ నివాసి జంపన వెంకటనారాయణ, నాకు 1 ఎకరం పొలం ఉందని, పట్టాదారు పాస్ పుస్తకం కూడా ఉందని, కానీ ఆన్లైన్ లో 5 సెంట్లు భూమి మాత్రమే చూపిస్తుందని న్యాయం చేయాలని అర్జీని సమర్పించారు. పోలవరం మండలం కొమ్ముగూడెం గ్రామ నివాసి బాదావతి పార్వతి మాట్లాడుతూ ఐటీడీఏ ద్వారా వసతి గృహంలో 18 ఏళ్లుగా పనిచేస్తున్నానని, రాత్రిపూట విధులు నిర్వహించాలని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, నాకు దివ్యాంగులు గల పిల్లలు ఉన్నారని న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం అనకాపల్లిలోని పెంటకోట కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్యవైశ్య ప్రముఖులు, నాయకులు, యువతి యువకులు, మహిళలు, చిన్నారులతో హాల్ కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య యువత విద్యారంగంతో పాటు వ్యాపార రంగంలో దేశ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఆర్యవైశ్యులు కేవలం వ్యాపార రంగానికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలని సూచించారు. గత తరాల వారు వివిధ రంగాలలో సాధించిన ప్రగతిని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని అన్నారు. ప్రతి ఆర్యవైశ్యుడు దానం, ధర్మం, దైవభక్తి విషయంలో ముందుండాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని టీజీ వెంకటేష్ సూచించారు. అవసరం లేని అప్పులు చేయకుండా జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధన కోసం యువతీ యువకులు కృషి చేయాలని అన్నారు. సమాజానికి, సంఘానికి ఎల్లప్పుడూ సేవ చేయాలని పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా ఆర్యవైశ్యులు క్రమశిక్షణ,
నియమ నిబంధనలకు ప్రాధాన్యత ఇస్తారని, వారితో కలిసి మాట్లాడటం తనకు ఎంతో ఆనందంగా ఉందని డీజీ వెంకటేష్ తెలిపారు. ఆయనకు ఆర్యవైశ్య సమాజం నుంచి విశేష స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మయ్య నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఆర్యవైశ్యుల సంక్షేమానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే సేవా కార్యక్రమాలలో అనకాపల్లి జిల్లా ఆర్యవైశ్యులు ముందుండాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి మాటూరి రంగనాథ్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు నూతన వ్యాపార అవకాశాలను సృష్టించుకోవాలని, ఆధునిక వ్యాపార విధానాల వైపు అడుగులు వేయాలని సూచించారు. పాత పద్ధతులతోనే వ్యాపారం కొనసాగించడం ప్రస్తుత పరిస్థితులలో సవాలుగా మారిందని, మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన వ్యాపార పద్ధతులను నేర్చుకుని ముందుకు సాగాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ మాట్లాడుతూ ఆర్యవైశ్య సమాజంలో వివాహాలు ఆలస్యమవుతున్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. యువతీ యువకులకు సరైన వయసులో వివాహాలు జరగడం ద్వారా కుటుంబ వ్యవస్థ బలోపేతం అవుతుందని, వివాహాలు మరీ ఆలస్యమైతే భావితరాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని పునరాలోచించి యువతీ యువకులకు సరైన వయసులో వివాహాలు జరిగేలా ప్రోత్సహించాలని సూచించారు. వివాహ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ప్రతి విషయాన్ని కేవలం డబ్బుతో ముడిపెట్టకుండా కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు సంఘ అభివృద్ధికి, ఆర్యవైశ్యుల సంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తామని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్యవైశ్య ఐక్యత, సేవాభావం, సమాజ అభివృద్ధి లక్ష్యంగా నూతన కార్యవర్గం ముందుకు సాగాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి గిరి ప్రదక్షిణ రహదారిలో ఆలయ ఆగ్నేయ భాగంలో దాతల సహకారంతో నిర్మిస్తున్న మరుగుదొడ్డి నిర్మాణ శంకుస్థాపనను స్థానికులు అడ్డుకున్నారు. శంకుస్థాపన చేస్తున్న స్థలం సమీపంలోనే రాతి రూపంలో తాము పూజిస్తున్న ముత్యాలమ్మ షెడ్డు ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. సొసైటీ అధ్యక్షులు మానికల నాగేశ్వరరావుతో పాటు మరికొంతమంది స్థానికులు శంకుస్థాపన చేయవద్దని అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులైన కొట్టుముక్కల భాస్కర్ రాజు తదితరులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంచి ముహూర్తంలో శంకుస్థాపన మాత్రమే చేస్తున్నట్లు, తదనంతరం పెద్దలు, మేము అభివృద్ధి కమిటీ సంయుక్తంగా సమాలోచన చేసి ముందుకు వెళ్తామని భాస్కర్ రాజు ఆందోళనకారులతో మాట్లాడారు. ప్రతి శనివారం గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మాత్రమే వాస్తు ప్రకారం మరుగుదొడ్డి నిర్మాణం చేపడుతున్నట్లు, వీటి కారణంగా దూరంగా ఉండే నివాసితులకు ఎటువంటి దుర్వాసన రాదని నిర్వాహకులు తెలియజేస్తుండగా తాము పూజించే ముత్యాలమ్మ ఆలయం సమీపంలో నిర్మాణం చేపట్ట ఉందని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. మరో ప్రాంతంలో నిర్మించాలని కోరుతున్నారు. ఎండోమెంట్కు చెందిన స్థావరంలో నిర్మించే మరుగుదొడ్ల వివాదంపై సంబంధిత శాఖ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది. అందరికీ నమస్కారం అండి. జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ కూడా మరి విషయం తెలియజేసినది ఏమనగా, మాకు వెంకటేశ్వర గుడి దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారు ముత్యాలమ్మ తల్లివారు అమ్మవారు పూర్వం ఇప్పటి నుంచో మా చిన్నతనం నుంచి మా నాన్నగారి కాడ నుంచి కూడా ఇక్కడ దేవత అనే ఒక ఆవిడ ఉంటుంది. మరి ఇక్కడ గరుపక్షి ప్రజలు కానివ్వండి, ఇంద్రజిత్ కాలనీలు కానివ్వండి, ముత్తరాజు కాలనీలు అందరూ వచ్చి మరి జంగారెడ్డి నుంచి కూడా వచ్చి మరి ఇక్కడ భక్తులుగా మరి వాళ్ళ మనోభావాలని మరి వెలబుచ్చుకొని మరి పూజలు చేసుకుని కొబ్బరికాయలు కొట్టుకుని దండాలు పెట్టుకుని చేసుకుంటున్నారు. మరి అటువంటి సత్యమైన దేవత ఇక్కడ ఉంది. మరి ఇక్కడ బాత్రూములు పక్కన కడతాకని చెప్పి మరి కొండ సంబంధించినటువంటి వారు వచ్చి కడుతుంటే మేము వద్దని చెప్పగా మరి వారు దౌర్జన్యంగా ఈ రోజు మరి ఆయనకి ఏమని ఇక్కడ అధికారం ఉందో మాకు తెలియదు. అతను కమిటీలో ఎంతవరకు ఉన్నాడు, అతనికి అధికారం ఏంటో, అతను నిన్నగాక మొన్న వచ్చాడు ఇక్కడికి. మేము 100 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నాం. మా నాన్నగారు మా తాతగారు కూడా నుంచి మేము ఇక్కడ ఉన్నాం. ఇక్కడ దేవుని గురించి మాకు తెలుసు. మరి ఈ రోజు కొబ్బరికాయ కొట్టేసి నాది మేము చెప్పినట్టు వినాలి, మాది కోర్టు, మాది జడ్జి, చాలా చిన్న చూపుగా మీది ఏమంటే కోర్టులో చూసుకోండి అనే మాటలు పేలాడు. అందువల్ల మాకు కొంచెం చాలా ఇబ్బందికరమైన పని జరుగుతుంది. ఇది ప్రజలందరూ కూడా గమనించి మరి జంగారెడ్డిగూడెం పెద్దలు కూడా మరి ఈ దేవుడు ఉన్న దేవుడు అనేది కాకోకుండా ఈ దేవుడికి కూడా ఇలువమ్మని చెప్పి, అలాగే ఏ దేవత దగ్గరికి వెళ్ళి భక్తులందరూ కూడా ఇక్కడ ఆగి అలా పై వెంకటేశ్వర గుడికి వెళ్ళి వచ్చినా సరే వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ చెప్పులు తీసి దండాలు పెట్టుకునేటువంటి గౌరవం ఈ దేవతకు ఉంది. కానీ అటువంటి మనోభావాలను దెబ్బతీస్తూ ఈ రోజు జగపతి రాజు గారు కట్టమన్నారని చెప్పి గుట్టుముక్కల భాస్కర్ రాజు వచ్చి గొయ్యలు తీసుకుంటూ బాత్రూములు కడతామని చెప్పి దౌర్జన్యం ఇది మాది మేము అనే మాటలు మాట్లాడి ఆయన మరి నానా దుర్భాషలాడి కూడా ఈ రోజు మేము కడతాం మీరేం చేస్తారు
చేస్తారో మా జగపతిరాజు గారు చెప్పారు అనే మాటలు కూడా ఆయన మాట్లాడతాం, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి అనే మాటలు కూడా మాట్లాడటం జరిగింది. దానికి మరి మేము ఎంతో ఈరోజు మరి చింతిస్తున్నాం. అది కొంచెం 20 గజాలు జరిపి కట్టమన్నాం, కట్టొద్దని చెప్పలేదు మేము. జనాలకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. దీన్ని మీడియా వారు కూడా మరొకసారి పరిశీలించవలసిందిగా, దీన్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు జంగారెడ్డిగూడెం స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి దగ్గర అమ్మవారి గుడి ముత్యాలమ్మ దేవత గుడి సమీపాన దగ్గరలో గుడి వెనకాలే నేను డోనర్ అని చెప్పేసి బాత్రూములు కట్టడానికి సిద్ధపడ్డారు. ఇది గతం నుంచి కూడా గత వారం రోజుల మట్టు కూడా మేము చెప్పుతున్నాం. మా అభిప్రాయం కూడా పరిగణలో తీసుకోండి. మాకు స్థానికంగా ఇది ఇబ్బంది, అమ్మవారు ఉన్నారు ఇక్కడ, మా అమ్మవారి మనోభావాలు దెబ్బతింటే మేమంతా అమ్మవారిని నిత్య పూజలు కొలుస్తున్నాం. వెంకటేశ్వర స్వామి ఎలిసిన నాటి నుండి కూడా ఈ అమ్మవారికి మేము పూజలు చేసుకుంటున్నాము. మా మనోభావాలు దెబ్బతింటున్నా అమ్మవారిని ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ ప్రతి భక్తులు కూడా వచ్చి ముందు ఇక్కడ అమ్మవారి దండం పెట్టుకుని గుడిపైకి వెళ్తారు. దీన్ని కొన్ని పరిగణలో తీసుకోమని చెప్పి బతిమలాడినప్పటికీ కూడా ఈ రోజు దౌర్జన్యంగా ఒక ఆయన డోనర్ అంట, మరి ఆయన వచ్చి కొబ్బరి కొట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అలాగే ఆయన కొబ్బరిగా కొట్టడం ఏంటి మాకు అర్థం కాలేదు. గుడి వివో లేరు, డెవలప్మెంట్ చైర్మన్ లేరు, కమిటీ వాళ్ళు లేరు, ఏమీ లేకుండా అతను ఇండివిజువల్ గా సొంతంగా వచ్చి నేను డొనేషన్ ఇస్తాను కాబట్టి నేను ఏదైనా చేస్తాననే అహంకారంతో మాట్లాడి వెళ్ళాడు. ఇది చాలా దారుణమైన నిర్ణయం. అది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 70వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో జర్నలిస్టులు మెగా ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు. రామచంద్రపురం రామాలయం వద్ద మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సౌజన్యంతో ఏపీయూడబ్ల్యూజే ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సీనియర్ రాజకీయవేత్త పరిమి సత్తిపండు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు కోన్రెడ్డి కిషోర్ సంయుక్తంగా ప్రారంభించారు. సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని పాలపర్తి శ్రీనివాస్, బొబ్బర రాజ్పాల్ కుమార్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజేయు జాతీయ కౌన్సిల్ మాజీ సభ్యుడు వాస సత్యనారాయణ మాట్లాడుతూ 1957లో పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు, జర్నలిజం వృత్తి గౌరవాన్ని నిలిపేందుకు ఎం చలపతిరావు ఆధ్వర్యంలో ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భవించిందని చెప్పారు. 69 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఎన్నో పోరాటాలు సాధించిందని, జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధికి పాటుపడిందని అన్నారు. జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ సక్రమంగా అమలు చేయాలని, ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, రైల్వే పాస్లు తిరిగి ఇవ్వాలని, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణకు జర్నలిస్టుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సీఈఓ వల్లూరి రవితేజ ఆధ్వర్యంలో వైద్యులు డాక్టర్ ఎస్ సుమంత్, డాక్టర్ కె శివకుమార్, డాక్టర్ అలంక సునీత తదితరులు సుమారు 200 మందికి వైద్య సేవలు అందించారు. హాస్పిటల్ ప్రతినిధులు వందనపు గణేష్, శ్రీరామ్ తదితరులు సేవలు అందించారు. రక్తదాన శిబిరంలో సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ మారుముడి మధు, వారి సిబ్బంది సేవలు అందించారు. శిబిరంలో చికిత్స పొందిన రోగులకు పట్టణ ప్రముఖులు పినిమర్తి రామ్ కుమార్, వివిఆర్ చౌదరి, రాజాల సత్యనారాయణ, దాకారపు కృష్ణ, పరిమి ధర్మరాజు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొండపల్లి పండు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు పసల సుబ్బారావు, పట్టణ ఆదివాసీ సంఘం కార్యదర్శి గొల్లెపర శ్రీయానంద్ తదితరులు మందులు పంపిణీ చేశారు. శిబిరంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి కె వెంకట, జిల్లా కార్యవర్గ సభ్యులు కెవి రమణారావు, మనెల్లి గంగరాజు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా కోశాధికారి పాలడుగుల రామకృష్ణ, జంగారెడ్డిగూడెం ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు మొడియం ప్రసాద్, సీనియర్ జర్నలిస్టులు వి శ్రీనివాస్, కంచర్ల శ్రీనివాస్, నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, నాగరాజు, నాగబాబు, లెనిన్, పూర్ణ, సత్యనారాయణ, నాని, నాగేంద్ర పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ మల్లెల్లి గంగరాజు, మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సీఈఓ వల్లూరి రవితేజలను దుస్సారుగులతో సత్కరించారు. అనంతరం జర్నలిస్టు సమస్యలపై ఆర్డీఓ రమణకు వినతి పత్రం అందజేశారు. అందువల్ల మనం 70వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మనం జంగారెడ్డిగూడెంలో ఈరోజు మమతా హాస్పిటల్స్ సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ క్యాంపు, సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన యూనియన్ జర్నలిస్టుల అభివృద్ధి సంక్షేమానికి పాటుపడటంతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టడం పరిపాటిగా జరుగుతూ వస్తుంది. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రజా సమస్యలు ముఖ్యంగా గ్రామ, వార్డు, పట్టణ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, తద్వారా ప్రభుత్వ పరిపాలనని ముందుకు నడిపించడానికి ఈ జర్నలిజం ఎంతో దోహదపడుతూ వస్తుంది. రాను రాను ప్రజాస్వామ్య విలువలు పడిపోతున్న తరుణంలో మన ఏపీడబ్ల్యూజే ఐక్యంగా ఆ విలువల్ని కాపాడటానికి మరియు మన పత్రిక స్వేచ్ఛతో పాటు మన జర్నలిస్టుల యొక్క సంక్షేమాన్ని కూడా సాధించుకోవడం
కోసం పోరాటం చేయాల్సిన తరుణం ఉంది, ఆసన్నమైంది. మన జర్నలిస్టులందరికీ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇళ్ల స్థలాలతో పాటు పెన్షన్ స్కీమ్ కూడా అమలు చేయాలి. గతంలో ప్రమాద బీమా ఉండేది, ఆ ప్రమాద బీమా పథకాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించాలి. అదేవిధంగా జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ జేహెచ్ఎస్ అన్ని ఆసుపత్రుల్లోనూ, నెట్వర్క్ ఆసుపత్రుల్లో అన్ని హాస్పిటల్లోనూ అమలయ్యేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం చింతల బజార్ నందు ఏపీఎస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి కంటి ఆసుపత్రి వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అసోసియేషన్ అధ్యక్షులు సంయమంతుల రాధాకృష్ణ, కార్యదర్శి కె నాగేశ్వరరావుల అధ్యక్షతన నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో రాజమండ్రి అఖీరా కంటి వైద్యులు జి కృష్ణమోహన్, జి కిరణ్, పి సురేష్లు అత్యాధునిక పరికరాల ద్వారా 15 మంది రోగులకు వైద్య పరీక్షలు, మందులు అందజేశారు. 5గురికి కళ్ళజోళ్లు వినియోగించాలని సూచించారు. 10 మంది రోగులకు శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించగా మొత్తంగా 50 మంది రోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో త్రినాథరావు, వీరస్వామి, గాంధీ, ఆర్ సత్యనారాయణ, బి లక్ష్మణస్వామి, టి సాంబశివరావు, బి అచ్యుతరాం, కెఎస్ రెడ్డి, ఎల్ రఘురాం, ఎస్కే దాదాసాహెబ్, కెఎస్ఆర్ శాస్త్రి, కె రామకృష్ణ పాల్గొన్నారు. అఖిల హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళకి చికిత్స కూడా ఉచితంగా చేసి వారిని పంపిస్తారు. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ అఖిరా వారు ప్రతి నెల కూడా వస్తారని చెప్పి అంటున్నారు. ఇంకా ప్రతి నెల 17వ తారీఖున సభ్యులు కూడా అవసరంలో మిగతా వారు కూడా వచ్చి వాళ్ళు పరీక్ష చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి ఈ రోజు ఉచిత కంటి వైద్య శిబిరానికి ఇచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా, సభ్యులందరూ కూడా నమస్కారం అండి. మరి ముఖ్యంగా మరి రాజమండ్రి అఖీరా కంటి హాస్పిటల్ వాళ్ళు ప్రతి నెల వచ్చేసి మాకు చాలా సార్లు ఇక్కడ వైద్య శిబిరం నిర్వహించి ఇక్కడ ఈ కంటి పరీక్షలు చేసి అవసరమైన వాళ్ళకి నేత్ర చికిత్స అవసరమైన వాళ్ళకి రాజమండ్రి తీసుకెళ్లి ఆపరేషన్ చేసి వాళ్ళు పంపించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా బీమా కార్డులు, ఏ రకమైన బీమా కార్డులు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ కంటి పరీక్ష చేయించుకోవచ్చు. ఈహెచ్ఎస్ కార్డులు ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చు. తర్వాత మాకు ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చు అండి. ఇక్కడ మేము ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులే కాకుండా చుట్టుపక్కల ఎవరైనా సరే వచ్చి ఇక్కడ పరీక్ష చేయించుకోవచ్చు అండి. ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం ప్రతి నెల 17వ తారీఖున మా ఆఫీసులోనే నిర్వహించడం జరుగుతుంది. ఆ రాజమండ్రి నుండి వాళ్ళు వస్తారు ప్రతి నెల. కాబట్టి ఈ అవకాశాన్ని జంగారెడ్డిగూడెం ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా దీన్ని వినియోగించుకోవాలండి. ఇక్కడ ఎవరికైతే మరి ఇక్కడ వచ్చి పరీక్ష చేసి తేడా ఉంది అని వాళ్ళు గమనిస్తే చెప్తారు. ఆ కార్డుల ద్వారా అక్కడ రాజమండ్రి తీసుకెళ్లి ఉచితంగా వైద్యం చేసి వాళ్ళు పంపిస్తారండి. కాబట్టి ఈ అవకాశాన్ని మరి అందరూ వినియోగించుకోండి. ఈ రోజు కూడా కార్యక్రమం మొదలైంది, జరుగుతూ ఉంది. మరి ఇంక ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నాం. ఎక్కువ మంది ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏలూరులోని హేలాపురి అభినయ నృత్య భారతి నిర్వహించిన నర్తన భారత్ పోటీలలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నాట్య కళాకారులు పురస్కారాలు పొందారు. ఈ నృత్య ప్రదర్శనలో అనేక దేశాలలోని నృత్య కళాకారులు ప్రదర్శనలో పాల్గొన్నారు. కళాకారులకు నర్తన భారత్ పురస్కారం కేవలం ఒకసారి మాత్రమే ఇస్తారని నాట్య గురువు శీలా రూపాదేవి తెలియజేశారు. తన అకాడమీకి చెందిన నృత్య కళాకారులకు నర్తన బాల పురస్కారం రావడంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. పలు చోట్ల నిర్వహిస్తున్న నృత్య పోటీలలో అభినయ కూచిపూడి నాట్య అకాడమీకి చెందిన నాట్య కళాకారులు దేశంలో ఉన్న పలు నృత్య కళాకారులతో పోటీపడి పురస్కారాలు పొందడం ఎంతో ఆనందంగా ఉందని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. నృత్య కళారంగంలో సన్నివేశానికి తగ్గట్టుగా అభినయం చేస్తూ ఒక్కొక్క అంశానికి అనుసరించే భంగిమలు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటాయని, నృత్యం నేర్చుకోవడం కాదని నృత్యాన్ని కళాత్మకంగా ప్రదర్శించడం ఎంతో ముఖ్యమని నాట్య కళాకారుల తల్లిదండ్రులు తెలిపారు. అటువంటి నృత్య ప్రదర్శన చేసేలా శిక్షణ ఇస్తున్న శీలా రూపాదేవి సేవలను కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో అభినయ కూచిపూడి నాట్య అకాడమీ ఏర్పడడం ఈ ప్రాంత నాట్య కళాకారులు చేసుకున్న అదృష్టంగా భావించాలని నృత్య కళాకారులు తెలియజేస్తున్నాను. అభినయ కూచిపూడి నాట్య అకాడమీ సాలిపేట, జంగారెడ్డిగూడెం నిన్న ఏలూరు వైఎంహెచ్ఎల్లో జరిగినటువంటి డి హేమచందర్ గారి ఆధ్వర్యంలో అభినయ నృత్య భారతి ద్వారా అవార్డుల జాతీయ స్థాయిలో అక్కడ కాంపిటీషన్ జరిగింది. ఆ కాంపిటీషన్కి ఈ సంస్థ నుండి ఒక 7 పిల్లల్ని అక్కడ పార్టిసిపేట్ చేయించడం జరిగింది. అందులో మా అమ్మాయి కూడా ఉంది. గత 30 సంవత్సరాలుగా ఈ అకాడమీ ద్వారా జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంతం ఈ నృత్యం మీద అభిలాష ఉన్నటువంటి ఎంతోమంది పేరెంట్స్ పిల్లలకి ఈ నాట్య విద్యను అందిస్తూ అనేక అవార్డుల్ని, మైలురాళ్ళని దాటి జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్ళి నిన్న ఈ కార్యక్రమంలో
అందరికీ నర్తన బాల అవార్డును సాధించినటువంటి మన అభినయ కూచిపూడి నాట్య అకాడమీకి అభినందనలు తెలియజేస్తూ మా గురువుగారు మా బిడ్డలకి మాకు గురు సమానులు సోదర సమానులు అయినటువంటి రూపాదేవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం కళాభిమానులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అభినయ కూచిపూడి నుండి హేలాపూరి అభినయ నృత్య భారతి నిర్వహించినటువంటి నర్తన బాల అనేటటువంటి పోటీలకి వెళ్ళడం జరిగింది. ఇవి పోటీలుగా కాకుండా పిల్లల్ని ఎంకరేజ్ చేసేటట్టు విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీంట్లో రాష్ట్రాల నుంచే కాకుండా అనేక దేశాల నుంచి కూడా రావడం జరుగుతుంటది. ఇది జాతీయ అవార్డుల కింద వీటిల్ని అందరూ స్వీకరిస్తూ ఉంటారు. ఈ నర్తన బాల ఒకసారి తీసుకుంటే మళ్ళీ దీనికి అవకాశం అంటూ రాదు. అందుకని ఈ పిల్లల్ని అందరినీ కూడా ప్రోత్సహించి తీసుకెళ్లడం అన్నది జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి తల్లిదండ్రులు కూడా సహాయాన్ని అందించి అందరూ కూడా ఎంతో ప్రోత్సహించే విధంగా అందరూ అక్కడికి వచ్చి అందరూ కూడా చూడడం జరిగింది. నిన్న ఆ కార్యక్రమంలో ఒక 100 మంది 85 మంది వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో 7 మంది మన అభినయ నృత్య భారతి నుంచి కూడా అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. కనుక ఇలాంటి అవార్డులు అనేకం పిల్లలు తీసుకోవాలని, అనేక ఉన్నత ప్రాంతాలకు వెళ్ళాలని, ఈ యొక్క అవార్డులు వీరు రేపటి సాంప్రదాయాన్ని నిలబెట్టే విధంగా వీళ్ళు కొనసాగాలని, సంస్కృతి సాంప్రదాయాలు అన్నవి ఇప్పుడు వీళ్ళు అందుకొని దీన్ని మళ్ళీ తరానికి అందించాలనే ఒక అభిలాషతో వీళ్ళని అభివృద్ధి బాటలో నడిపించడం అన్నది జరుగుతూ ఉంది. దీనికి పూర్తి సహాయం తల్లిదండ్రులు అందిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రజక వృత్తి చెరువులు ఆక్రమణలకు గురి కావడంతో పాటు పలు చోట్ల దోబీ ఘాట్లను కూడా ఆక్రమణకు గురవుతున్నాయని, అడుగుతుంటే రజకులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి రజక జనసంఘ జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కైకలూరు నియోజకవర్గంలో పలు గ్రామాలలో జిల్లా రజక నేతలు పర్యటించారు. ఈ మేరకు ఆయా గ్రామాలలోని రజక వృత్తిదారులు తమ సమస్యలను జిల్లా నాయకులకు విన్నవించారు. దీనిలో భాగంగా రజక మహిళలు రజక సంఘం నాయకులతో కలిసి జిల్లా నేతలు, శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావుని కలిసి రజకుల ఇబ్బందులను కట్లయ్య వివరించారు. దీనిపై స్పందించిన శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు రజకుల సమస్యలకు తన వంతుగా పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రజక వృత్తిదారులకు కేటాయించిన చెరువులు మరొకరికి లీజులకు ఇస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, చట్టపరంగా తప్పని తెలియజేశారు. ఇతరులకు ఎవరికి తావు లేకుండా రజక వృత్తి సంఘం సభ్యులే చెరువు ఫలసాయాన్ని పొందాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ గ్రామాలలోని రజకులు ప్రభుత్వం కల్పించే హక్కులను దుర్వినియోగం చేసుకోకుండా తమకు కేటాయించిన వృత్తి చెరువులను తమ వద్ద ఉంచుకుని కుల సంఘాన్ని నడుపుకోవాలని అన్నారు. కైకలూరు పట్టణ రజకులకు కేటాయించిన చెరువు జరగబోయే 3 సంవత్సరాల లీజు మంజూరుకు డివిజనల్ పంచాయతీ అధికారి ఆదేశాల ప్రకారం లీజుని రజకులతో చెల్లించుకోవాలని పంచాయతీ అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గగనాల శ్యామల, కొమ్మట్టి మురళి, చాటపర్రు పండు, కైకలూరు రజక సంఘం నాయకులు బండారు సత్యనారాయణ, బండవల్లి చిన్నారి, కొమ్మటి జమున, వనపర్తి రంగమ్మ, కళింగపట్నం వెంకటేశ్వరరావు, వీరవల్లి ధర్మారావు, జయం అచ్యుతరావు, బయటపాలెం ఏడుకొండలు, కదిలి సుబ్బయ్య, కోటి చుక్కల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఒకసారి ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి కనపడమన్నారు. ఈ రోజు నాడు గౌరవ ఎమ్మెల్యే గారు కలిసి యాజ్ పర్ జీవో ప్రకారంగా వీరు అప్సర్ ప్రైస్ కట్టించుకోవాలని కోరుతున్నాం. ఆ విధంగా అధికారులు కూడా అప్సర్ ప్రైస్ కట్టుకుంటారని, ఈ విషయంలో అధికారులు అందరూ కూడా సహకరించాలని, ఉమ్మడి జిల్లాలో అన్ని గ్రామాలు కూడా రజగుర్తులు చెరువు కేటాయించి రజకుల ఇబ్బందులను గమనించి వారి సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరిస్తారని ఈ రోజు నాడు కైకలూరు ఎండిఓ ఆఫీస్ వచ్చి మేము మాట్లాడటం జరిగింది. మా జిల్లా ప్రెసిడెంట్ గారు అయినటువంటి కట్లయ్య గారు మా గ్రామానికి ఇచ్చేసినారు. మా రజీ చెరువు సంబంధించిన సమస్య గురించి వారు ఇక్కడ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరుగుతుంది. వర్షాభావం వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అనుసరించి అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి రాయాంకుల లక్ష్మణరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మార్పు రావాలి, మార్పు కోరాలి అనే కార్యక్రమం సందర్భంగా 2 సంఘాల ఏలూరు జిల్లా సమితుల ఆధ్వర్యంలో సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు ఈ రోజున
ఈ కార్యక్రమం కలెక్టరేట్ల దగ్గర, ఆర్డీఓ ఆఫీసుల దగ్గర కూడా వినత పత్రాలు, అర్జీలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాలసీలో రైతు సంఘం తరఫు నుంచి కూడా ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా నడుస్తుంది. దీని సందర్భంగానే ఆ భాగంగానే ఈరోజు రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలియజేసుకుంటూ 25 డిమాండ్లతోటి మేము ఇవాళ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వబోతున్నాం. ఆ 25 డిమాండ్లు కూడా పరిశీలించి ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పరిధిలో కానీ, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కానీ కావాల్సినటువంటి రైతుకు కావాల్సినటువంటి సదుపాయాలు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘం వర్షాభావం వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, ఏవైతే 2014 ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేసి అన్ని పంటలకి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. గడిచిన 12 సంవత్సరాల కాలంలో అది అమలు చేయలేదు. తక్షణమే ఆ గిట్టుబాటు ధర కల్పించే హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కౌలు రైతులకు సంబంధించి కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, గుర్తింపు కార్డు ఇచ్చిన కౌలు రైతులను కూడా సాధారణ రైతులకు ఏవైతే రాయితీలు ఉన్నాయో ఆ రాయితీలన్నీ కూడా కౌలు రైతులు కూడా వర్తింపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతులకు సంబంధించి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు రైతులకి, కౌలు రైతులకి సబ్సిడీ మీద అందించాలని చెప్పి కోరుతున్నాం. రైతులకు సంబంధించి ఏవైతే పంటల బీమా పథకం ఉందో సంవత్సరం వర్షాభావం వల్ల పంటలు లేని రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వమే ఆ పంటల బీమా పథకం సంబంధించిన ప్రీమియంని చెల్లించాలని చెప్పి కోరుతున్నాం. ఈ విధంగా రైతాంగ సమస్యల మీద ఈరోజు కలెక్టరేట్ దగ్గర, ఆర్డీఓ దగ్గర ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టి రిప్రజెంటేటివ్ అధికారి కూడా జరుగుతుంది. ప్రధాన డిమాండ్లు 25 ఉన్నాయి. 25 డిమాండ్లని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆ సమస్యల డిమాండ్ల పరిష్కారానికి కూరుకోవాలని, తద్వారా రైతాంగానికి న్యాయం చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతాంగం రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వంగా ఆందోళన చేస్తారని హెచ్చరిక చేస్తున్నాం. కాకినాడలో ప్రాపర్టీ బజార్ ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు ప్రగలపాటి కాశీని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన అంబికా కృష్ణ గారికి, అలాగే హీరో సుమన్ గారికి, అలాగే సినీ ప్రొడ్యూసర్ తొమ్మలపల్లి రామశేఖర గారికి, కర్మ వేదిక అందించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా, ఆడియన్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. అలాగే ఈరోజు ప్రాపర్టీ బజార్ అని ఒక యాప్ లాంచ్ చేశారండి. ఒక సినిమా కొన్ని 100 కోట్లు పెట్టి తీస్తే అది 100 రోజులు ఆడితే 100 డేస్ ఫంక్షన్ చేస్తే అది సక్సెస్ అండి. కానీ ఈరోజు ఈ ప్రాపర్టీ బజార్ అనేది యాప్ ఇండిపెండెన్స్ డే రోజున లాంచ్ చేయడం అన్నది గ్రాండ్ సక్సెస్ అని చెప్పి నేను మరీ చెప్తున్నానండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
వ్యవస్థలో తన విధి నిర్వహణని ఎంతో బాధ్యతగా నిస్వార్థంగా నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ జెట్టి భీమశంకర్ ఇటీవల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బెస్ట్ సర్వీస్ అవార్డును అందుకున్నారు. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ కె ప్రతాప్, శివకిషోర్ తదితరుల నుంచి అందుకున్న సందర్భంగా K9 కాపు సంక్షేమ సంస్థ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఆయన పనిచేస్తున్న బొట్టాయిగూడెం వెళ్లి ఆయన్ను పూలదండలతో సత్కరించారు. K9 అధ్యక్షుడు శీలం కృష్ణంరాజు, కార్యదర్శి పి మోహన్ల ఆధ్వర్యంలో K9 వివిధ విభాగాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. భీమశంకరం రానున్న రోజుల్లో మరిన్ని సేవా పథకాలు అందుకుని గౌరవంగా ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలతో కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో K9 కోశాధికారి గణిత ఆనంద ప్రసాద్, ఉపాధ్యక్షుడు అనిల్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు వంకాయల పండు, వ్యవసాయ విభాగ అధ్యక్షుడు అప్పన కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు సింగవరపు వరలక్ష్మి, యువత విభాగం అధ్యక్షుడు శీలం సతీష్, మాజీ జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, కొట్లగట్లగూడెం తెదేపా పార్టీ అధ్యక్షుడు శీలం వెంకటరాజు పాల్గొన్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్ లాగా చక్కగా ప్రతి ఒక్కరితో కలుపుగలిగిన మంచి గుణం, వ్యక్తిత్వం ఉన్న మన భీమశేఖర్ గారికి అతి ఉత్కృష్ట మన ఎస్పీ గారు, అలాగే మన మినిస్టర్ గారి చేతుల మీదుగా, కలెక్టర్ గారి చేతుల మీదుగా రీసెంట్ గా తీసుకోవడం జరిగింది. అది మన K9 సంస్థ రాగానే మరి మేమందరం వచ్చి మరి ఆయన అభినందించడం జరుగుతుంది. ఎప్పటి నుంచో మా సంస్థ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఆయన సేవలు ఈ సంస్థకి ప్రతి దాంట్లోనూ ఆయన కొంత ఆయన భాగస్వామ్యంగా ఉండి ప్రతి ఒక్క దాంట్లో మాకు అండదండగా ఉంటూ చక్కగా ప్రతి స్టేషన్లో కూడా మాకు ఏదైనా అవసరం ఉన్నా నేనున్నాను చెప్పండి, మనవాళ్ళు ఎవరన్నా ఉన్నా అనుకుంటే ఎప్పటికప్పుడు మాకు ప్రతి సమస్యకి ఆయన పరిష్కరిస్తూ అండగా ఉంటూ చక్కగా ఉంటున్న ఆయనకి మా అందరి తరఫున K9 సంస్థ తరఫున మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ చక్కగా అవార్డులు తీసుకుంటూ చక్కగా పేరు మంచి తెచ్చుకుంటారని చక్కగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు ఆందోళన చేశారు. ఎల్నినో ప్రభావంతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ ఆర్డీఓ రమణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా సిపిఐ కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ, ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యులు జేవి రమణరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యలపైన ఆర్డీఓ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్న బ్రహ్మసూత్ర శివలింగాకారానికి విశేష అభిషేకాలు చేశారు. ఆలయ ధర్మకర్త ఆధ్వర్యంలో శ్రావణ సోమవారం రామలింగేశ్వర స్వామికి, భీమశంకర స్వామి వారికి ఘనంగా పంచామృత అభిషేకాలు జరిపారు. వందలాది మంది భక్తులు స్వామివారి అభిషేకంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం పరమశివునికి అత్యంత ప్రీతికరమైనదని అన్నారు. సోమవారం శివారాధన చేయడం వల్ల సర్వ పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయని అన్నారు. సముద్ర మదన సమయంలో శివుడు హలాహలాన్ని మింగి నీలకంఠుడై లోకాలను రక్షించిన పవిత్ర సందర్భం శ్రావణ సోమవారంతో ముడిపడి ఉందని ఆలయ ధర్మకర్త తదల్లి గోపినాథ ప్రసాద్ రెడ్డి తెలిపారు. దల్లి గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గురువాయిగూడెంలో ఉన్న బ్రహ్మసూత్ర శివలింగం శ్రావణ మాసం సందర్భంగా సోమవారం వచ్చింది. మొదటి సోమవారం పొద్దున్నుంచి తెల్లవారుజాము నుంచి పంచామృత అభిషేకాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలు కూడా అందరూ విశేషంగా వచ్చి అభిషేకాలు చేయించుకుంటున్నారు. అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ స్వామివారిని దర్శించుకుంటే అనేక సౌభాగ్యాలు అన్నీ కలుగును. అందరూ ఒక్కసారి వచ్చి స్వామివారిని చూడవలసిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం ఏపీయూడబ్ల్యూసీ ఆవిర్భావ దినోత్సవం, ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, టీడీపీ నాయకులు. పీజీఎస్ఆర్ లో వచ్చిన ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదంటున్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి గిరి ప్రదక్షిణ మార్గంలో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన, అభ్యంతరం వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఏలూరులో జరిగిన నాట్య ప్రదర్శనలో నర్తనబాల పురస్కారాలు అందుకున్న జంగారెడ్డిగూడెం అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నృత్య కళాకారులు. ఘనంగా జరిగిన అనకాపల్లి ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారం, పాల్గొన్న రాజ్యసభ మాజీ అధ్యక్షులు టీజీ వెంకటేష్.
వార్తలు సమాప్తం. నమస్కారం.